అందరికీ నమస్కారం. మనం ఈరోజు బ్లాక్ డే గురించి తెలుసుకుందాం. భారతదేశం మొత్తం బ్లాక్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. అసలు ఫిబ్రవరి 14ని ఎందుకు బ్లాక్ డే అంటారు? అసలు ఏంటి బ్లాక్ డే? వీటన్నిటి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చూసేయండి. నేటితో పుల్వామా దాడికి 5 ఏళ్ళు. ఉగ్రఘాతకానికి 40 మంది సైనికులు బలైన రోజు ఫిబ్రవరి 14. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లేట్పూర్లో సాయంత్రం 4 గంటల సమయంలో పుల్వామాలో సిఆర్పిఎఫ్ సైనిక వాహన శ్రేణిపై పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సైనిక బలగాలే లక్ష్యంగా చేసుకున్న పాక్ ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిలోని 5 బస్సులను ఢీకొట్టి తనను తాను పేల్చుకొని 40 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న ఘటన 2019 ఫిబ్రవరి 14న చోటు చేసుకుంది. ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో వారి పని మరింత సులువైంది. సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో 10 మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత ప్రతీకారంతో రగిలిపోయింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్ అందుకు మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ను ఎంచుకుంది. 2019 ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత్ వాయుసేన విమానాలు బాలాకోట్లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ ఎయిర్ స్ట్రైక్స్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తమ వారి జోలికి వస్తే ప్రాణాలను తీయడానికైనా వెనకాడబోమని మరోసారి నిరూపించింది మన భారత్. ఇలా మన భారత్ కోసం ప్రాణాలను విడిచారు కాబట్టి ఫిబ్రవరి 14న వారి మరణ దినాన్ని బ్లాక్ డే ఆఫ్ ఇండియాగా జరుపుకుంటారు. చూసారా, దేశం కోసం ప్రాణాలను ఇచ్చే ఇలాంటి సైనికులను మనం ఎప్పటికీ మరవకూడదు. ఈ సమాచారం మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ సైనికులకు సెల్యూట్ చేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఓపికగా విన్న మీకు నా ధన్యవాదాలు.